కుంభకర్ణుడు చనిపోయాక రావణాసుడు ఫీల్ అవుతున్నాడు కదా, వార్ ఎందుకు స్టార్ట్ చేశా అని చెప్పి. అప్పుడు వాళ్ళ కొడుకు ఇంద్రజిత్తుడు వచ్చాడంట. వచ్చి, నాన్నగారు మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు, నేను ఉన్నాను కదా. అక్షయ్ చనిపోయింది ఆల్రెడీ. ఉన్నాను కదా, మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి అన్నాడంట. అన్నాక రావణాసుడు కూడా ఓకే అది కరెక్టే కదా, నువ్వు ఉన్నావు కదా అని చెప్పేసి అనుకున్నాడంట. సో ఇంకా ఇంద్రజిత్తుకి చాలా మ్యాజికల్ పవర్స్ వచ్చాయంట. అండ్ ఆయన ఒక పెద్ద సోల్జర్ అంట. సో ఇంక ఇంద్రజిత్తుడు స్టార్ట్ అయిందంట. ఎక్కడైతే వార్ అవుతుందో అక్కడికి స్టార్ట్ అయ్యిండు. బట్ అక్షయ్కి తమ్ముడు కదా. అదేనే, వారికి అక్షయ్ లేడు కదా, అందుకే ఇంద్రజిత్ వెళ్తున్నాడు. ఓకే, బట్ అక్షయ్ అన్నారు కదా. ఇంకా అక్కడికి వెళ్ళిండంట. ఇంద్రజిత్కి ఇంకొక పేరు కూడా ఉందంట, మేఘానంద్ అని చెప్పేసి. సో ఇంద్రజిత్తుడు ఏం చేసిండంట, ఇంద్రజిత్ మ్యాజిక్ పవర్స్ యూజ్ చేసి క్లౌడ్ ముందు నిలబడితే ఇంద్రజిత్తుడికి అనిపించాడంట. సో అట్లా నిలబడి మాయం డిసపియర్ అయిపోయి మంకీస్ అందరినీ చంపేస్తున్నాడంట, ఫట్ 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 అని చెప్పేసి. మంకీస్ ఏమో కన్ఫ్యూజ్ అవుతున్నాయంట, అసలు ఎక్కడ నుండి ఆరోస్ వస్తున్నాయి, ఎవరు వేస్తున్నారు, ఏ డైరెక్షన్కి వెళ్ళి వస్తున్నాయి అని చెప్పేసి ఫుల్ కన్ఫ్యూజ్ అవుతున్నాయంట. ఇంకప్పుడు రాముడు లక్ష్మణుడు ఉన్న దగ్గరికి పోయిందంట. పోయి వాళ్ళ మీద ఏం చేసిండు ఇంద్రజిత్తుడు, ఏమస్త్రం వేసిండు, నాగాస్త్రం వేసిండంట. స్నేక్ వెపన్. సో ఎస్, స్నేక్ వెపన్ వేసిండంట. అవును అంటారు. వెపన్ వేస్తే ఆ స్నేక్ వెపన్స్ ఏం చేసినాయి, అవి పోయి రాముని లక్ష్మణుడిని బైండ్ చేసినాయంట, అంటే కట్టేసినాయంట. కట్టేస్తే ఇంకా రాముడు లక్ష్మణుడు కింద పడిపోయాలంట. లక్ష్మణుడు కూడా లేస్తాడు, ఇద్దరు కింద పడిపోయాలంట. కింద పడిపోయి వాళ్ళకి ఫైటింగ్ చేయడానికి వస్తలేదు. అప్పుడు సడన్గా ఒకరు వచ్చిళ్ళు. ఎవరు, గరుడ గమన తవ చరణ గమలమి మనశిల సటు మమ నిత్యం, మనశిల సటు మమ నిత్యం, మమ తాపమ పాకుడు దేవా, మమ తాపము పాకుడు దేవా, హరి హరి నారాయణము శ్రీమన్నారాయణము సర్వలోక నారాయణము. ఎస్, గరుడ ఇస్ హియర్. సో గరుడ వచ్చి ఏం చేసిండు, స్నేక్స్ అన్నిటిని తీసేసుకున్నాడు. స్నేక్స్ అన్నీ గరుడని చూసి ఇంకా బయటికి రావడం పంపించినాయి అంట. ఎందుకంటే గరుడ అంటే స్నేక్స్కి భయం. సో గరుడ రాగానే స్నేక్స్ అన్నీ డిసపియర్ అయినాయంట. అప్పుడు ఇంద్రజిత్తుడు షాక్ ఏంటంట, అసలు ఈ రాముడు ఎవరు, ఈయనకి హెల్ప్ చేయడానికి ఎందుకు ఎవరెవరో వస్తున్నారు, అసలు ఏదో ఉంది, మొత్తం స్టోరీ అంతా తెలుసుకుందాం మనము. అండ్ నేను ఇంకా పవర్ఫుల్ అవ్వాలి, వీళ్ళతోటి ఫైట్ చేయాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యిందంట. డిసైడ్ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళిండంట. బ్యాటిల్ ఫీల్డ్ నుండి బ్యాక్కి వెళ్ళిండంట. ఇంకా కొద్దిసేపటికి రాముడు లక్ష్మణుడు ఆ స్నేక్స్ ఇంద్రజిత్ వెళ్ళిపోయినాక ఆ స్నేక్స్ కూడా వదిలేసినంట. సో రాముడు లక్ష్మణుడు ఇద్దరు లేచి మళ్ళీ ఫైటింగ్ స్టార్ట్ చేసిండంట. ఫైర్ చేసిన తర్వాత ఈ మంకీస్ వానర సైన్యం హ్యాపీగా ఉన్నారంట. ఇప్పుడు గరుడ వచ్చిండు కదా, సో వాళ్ళకి కొంచెం బ్రష్ దొరికింది కదా ఫైటింగ్ నుండి. సో గరుడ ఫైటింగ్ స్టార్ట్ చేసిండంట. ఇంకా వానర సైన్యం, గరుడ అందరూ కలిసి ఫైటింగ్ చేస్తూ ఉన్నారంట. రాముడు లక్ష్మణుడు కూడా కొంచెం రిలాక్స్ అవుతున్నారంట, ఎందుకంటే వాళ్ళు ఇప్పటిదాకా స్నేక్ వాళ్ళని బైండ్ చేసింది కదా. సో అట్లా ఇంద్రజిత్తుడు ఏం చేసిండు, నాగాస్త్రం యూజ్ చేసిండు. అది పని చేయలేదు. పని చేయకపోయేసరికి ఇంకా బ్యాక్ లంకకి వెళ్ళేసి ఏవో యజ్ఞాలు చేస్తున్నాడంట పవర్ రావాలని చెప్పేసి. అట్లా బ్రహ్మ ఇంకా రాలేదు. సో ఇంద్రజిత్తుడు వెళ్ళి యజ్ఞాలు చేస్తుండంట. అట్లా యజ్ఞం చేస్తూ కొన్ని డేస్ తర్వాత ఫుల్ పవర్స్ వచ్చాయంట ఇంద్రజిత్తుడికి. ఆ ఫుల్ పవర్స్ తోటి మళ్ళీ వచ్చిండంట బ్యాక్ వార్ ఫీల్డ్లోకి. ఈసారి ఏం పవర్స్ అంట, ఇంతకుముందు ఓన్లీ డిసపియర్ అయ్యేటోడు కదా, ఇప్పుడు వేరే వాళ్ళలాగా కన్వర్ట్ అవుతాడంట. అంటే ఆయన ఇప్పుడు మనసులో నేను రాముడిలాగా అవ్వాలి అనుకుంటే రాముడిలాగా అయిపోతాడంట, లక్ష్మణుడు అవ్వాలంటే లక్ష్మణుడు అయిపోతాడంట, సీత అవ్వాలంటే సీత అవుతాడంట. సో బ్యాడ్ అంటే ఆయననే అట్లా కన్వర్ట్ అవుతాడు. సో
వేరే వాళ్ళకి చూస్తే ఇప్పుడు రాముడిలాగా కన్వర్ట్ అయ్యి లక్ష్మణుడి దగ్గరికి పోతే రాముడు అంటే నమ్ముతాడు కదా, మంకీస్ కూడా నమ్ముతాయి కదా, సో అట్లా కన్వర్ట్ అవుతాడంట. సో ఏం చేసిండంట ఇంద్రజిత్తు, సో ఇంద్రజిత్తుకు వచ్చిన పవర్స్ పనిచేయాలంటే వార్ ఎక్కడ జరుగుతుందో ఆ వార్ జరిగే ప్లేస్లోనే కూర్చొని ఆయన యజ్ఞం చేయాలంట. సో ఇప్పుడు వార్ దగ్గరికి ఆయన వస్తే అందరికీ కనిపిస్తాడు కదా, ఆయన మీదకి అందరు అటాక్ చేస్తాడు కదా. సో ఇంద్రజిత్తుడు ఏం చేసిండు, ఆయన మ్యాజికల్ పవర్స్ తోటి మంకీ లాగా కన్వర్ట్ అయ్యిండంట. హనుమాన్ జస్ట్ మంకీ, ఒక మంకీ లాగా కన్వర్ట్ అయ్యిందంట. మంకీ లాగా కన్వర్ట్ అయ్యి అట్లా వార్ ఎక్కడైతే జరుగుతుందో ఆ వార్ ఫీల్డ్కి వచ్చి యజ్ఞం చేయడం స్టార్ట్ చేసిండంట ఒక టెంపుల్లో కూర్చొని. ఈ విషయం ఎవరికి తెలిసింది, రాముడి దగ్గర లంక నుండి వచ్చిన ఒక మనిషి ఉన్నాడు కదా, ఆయన ఎవరు, విభీషణుడికి ఈ విషయం తెలిసింది. ఇంద్రజిత్తుడు ఇట్లా మారువేషంలో వచ్చి టెంపుల్లో కూర్చొని వాళ్ళ బాబాయ్కి తెలిసింది. ఇంకా అప్పుడు విభీషణుడు వచ్చి రాముడికి చెప్పిండంట, ఇంద్రజిత్తుకి ఏవో మ్యాజికల్ పవర్స్ వచ్చినాయి, దానితోటి ఆయన ఇట్లా మారువేషాలలో వచ్చి ఇక్కడ ఒక గుడిలో దాక్కొని యజ్ఞం చేస్తున్నాడు, అది ఎట్లయినా మనం ఆపాలి, లేకపోతే ఆయన చాలా పవర్ఫుల్ అవుతాడు, ఎవరైనా ఆపడం సాధ్యం అవ్వదు అని చెప్పిండంట. చెప్తే ఇంకా లక్ష్మణుడు విభీషణుడితోటి నేను వస్తాను అని చెప్పేసి కొంతమంది వానర సైన్యంని తీసుకొని ఇంద్రజిత్ యజ్ఞంని ఆపడానికి వెళ్తున్నారంట. సో ఇంకా లక్ష్మణుడు విభీషణుడు వెళ్దాము అని అనుకున్నారు. అక్కడికి స్టార్ట్ అవుతుందంట. స్టార్ట్ అవుతుంటే ఇంద్రజిత్తుడు మారువేషంలో వచ్చి ఏం చేసిండు, అప్పుడు ఇంద్రజిత్తు ఒక ఆరో వేస్తే ఆరో ఎవరిని తాకింది, ఎవరిని తాకుతుంది, ఎవరు పోతున్నారు, లక్ష్మణుడికి తాకుతుంది. అది వచ్చి ఎవరిని తాకింది, ఎవరు పోతున్నారు, లక్ష్మణుని తాకింది. తాకగానే లక్ష్మణుడు పడిపోయిండు కింద. విభీషణుడు లేపినా లేస్తలేడు. రాముడికి మెసేజ్ వెళ్ళింది లక్ష్మణ ఇట్లా కింద పడిపోయిండు అని చెప్పేసి. ఇంకా రాముడు ఫుల్ ఫాస్ట్గా వచ్చిండంట లక్ష్మణ్ని చూడ్డానికి. ఇంకా రామ వచ్చి లక్ష్మణ్ పక్కన కూర్చొని క్రై చేస్తున్నాడంట, మై డియర్ బ్రదర్ వాట్ హ్యాపెన్ టు యూ, నా లక్ష్మణుడికి ఏమైంది అని ఏడుస్తున్నాడంట, ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్ అని ఏడుస్తున్నాడంట. అప్పుడు మంకీస్ డాక్టర్ ఉన్నాడు ఒక ఆయన పేరేంటంటే సుషేణ అని మంకీస్ డాక్టర్ ఉన్నాడంట. ఆయన లక్ష్మణ్ని చూసి ఏం చేసిండు, లక్ష్మణుడు లేవాలంటే మనకి ఒక మెడిసిన్ కావాలి, ఆ మెడిసిన్ ఎక్కడ దొరుకుతుందంటే ద్రోణగిరి మౌంటైన్స్లో దొరుకుతుంది, దాని పేరు సంజీవని అని చెప్పిండంట. ఆ సంజీవని మెడిసిన్ కనుక మనకి ఎవరైనా తీసుకొచ్చి ఇస్తే మనం అది దాని పసరు అంటే దానిలోకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ తీసి మనము లక్ష్మణుడికి ఇస్తే లక్ష్మణుడు బతుకుతాడు, లేకపోతే ఇంకా లక్ష్మణుడు లేడు చనిపోతాడు అని చెప్పిండంట. కానీ ఆ మెడిసిన్ ఎవరు తేవాలంటే దానికి చాలా దూరం వెళ్ళాలి, మనకి సమయం కూడా చాలా తక్కువ ఉన్నది, మనకు అట్లా హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ఆలోచిస్తున్నారంట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందో మనం నెక్స్ట్ స్టోరీలో చూద్దాం. ఓకే.